హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎగ్ డ్రమ్ స్టిక్ కర్రీ అయితే తయారు చేసుకునే విధానం చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా, చాలా బాగుంటుందండి. చపాతీలోకి రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. తయారు చేసుకునే విధానం చూసేద్దాం. వచ్చేసేయండి, లైక్ అయితే ఇచ్చేసేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్. మాకైతే మునగ చెట్టు ఉంది కదా, మునగ చెట్టుకి అయితే 2 కాయలు అయితే కోసాను. ఎక్కువ అవసరం లేదు, 2 కాయలు మునక్కాయలు అయితే కోసుకొస్తాను. చాలాసార్లు వీడియోలు పెట్టాను కదా, మునగ చెట్టు ఉంది చూసే ఉంటారు కదా. ఇలా మునగ చెట్టు ఫ్రెష్గా ఉన్న కాయ కోసుకొని వండుకుంటే అటే కిక్కే వేరు కదా. ఏదైనా కానీ మనం చేత్తో వేసింది కోసుకొని వండుకొని తినడంలా కిక్కే వేరు. చూసే ఉంటారు, మా ఇంటి దగ్గర నేరేడు చెట్టు మునగ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా నాటేశాను. ఇంకైతే మునక్కాయలు అయితే 2 కోసుకొచ్చేసాను. ఇంకా 2 మునక్కాయలు అయితే చక్కగా పొట్టి తీసి లేతగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఎప్పుడన్నా. ఎందుకంటే ముక్కకు అటువైపు ఇటువైపు మధ్యలోకి పర్ఫెక్ట్గా కారం సాల్ట్ వెళ్ళాలంటే పొడవు ఎక్కువ కట్ చేసుకుంటే వెళ్ళదండి, చప్పగా ఉంటుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మొత్తం ముక్కలోకి కారం ఉప్పు వెళ్ళి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ముందే వీడియోస్ అయితే పెట్టాను కదా, మునగాకులు మునక్కాయలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు అయితే పెట్టాను కదా. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మునగాకు మునక్కాయలో కూడా. కావాల్సినవి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసాను చూసారు కదా. ఎగ్స్, ఆనియన్స్, టమోటా, మునక్కాయ అండ్ కడాయి పెట్టి 4 స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేయండి. 4 స్పూన్లు యాడ్ చేసి బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాం. చూసారు కదా ఏంటి, మునగాకు పచ్చడి అయితే నేను ఇప్పుడు వరకు పెట్టలేదు. ఈసారి అయితే పెడతాను. అది కూడా చూసి ఒక లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఖచ్చితంగా. ఇంకొచ్చి ఎగ్స్ కూడా యాడ్ చేసి చక్కగా ఏపేసి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఏపేసి అయితే ఎగ్స్ తీసి పక్కన పెట్టేద్దాం. చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయింది. ఈ కడాయి అయితే మాత్రం ఎప్పుడు గుడ్లు వేపడానికి ఎగ్స్ వేపడానికి సరిగ్గా పనిచేయదండి. మనకి ఇలా స్టీల్ వాటిలో అయితే సరిగ్గా రావండి, ముక్కలు పోతూ ఉంటాయి. అండ్ సిల్వర్ దాళ్ళు నాన్ స్టిక్ దాళ్ళు బాగా వస్తాయి అనమాట. బట్ అయినా కానీ బాగానే వచ్చింది. అదే కడాయిలోని ఆనియన్స్ కూడా యాడ్ చేసి సగం మాత్రం యాడ్ చేశాను. ఉన్న సగం చూసేయండి, సగం యాడ్ చేశాను. నేను కట్ చేసిన 3 ఉల్లిపాయలు కట్ చేస్తే అందులో సగం పచ్చిమిర్చి సగం ఉల్లిపాయలు కట్ చేసినట్లే యాడ్ చేశాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలిపేసుకోండి. సాల్ట్ యాడ్ చేశాను. ప్రతి దాళ్ళు కొన్ని విషయానికి యాడ్ చేయకూడదు. సాల్ట్ చెప్పాను కదండి, సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ మంచిగా కుక్ అవుతాయి. అలా మాడిపోవు, అలాగే పచ్చి ఉండకుండా చాలా పర్ఫెక్ట్ కుక్ అవుతాయి అనమాట. ప్రతిదానికి ఫస్ట్ అందుకే వేస్తాను. అండ్ టమాటాలు వేయకముందే వాటర్లో వేసి పెట్టుకున్నాం. కాసేపు వాటర్లో వేసి పెట్టుకుంటేనే మునక్కాయ మంచిదండి, నీళ్ళు లాక్కుంటాయి లోపలికి, ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మునక్కాయ వేసి సగం కుక్ అయిపోవాలండి. ఎప్పుడు టేస్ట్ రావాలంటే మునక్కాడ ముక్క టేస్ట్ రావాలంటే ఎప్పుడు సాల్ట్ వేసాక వాటర్ అది వేయకముందు సగం కుక్ అయిపోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది, తొందరగా ఉడుకుతుంది, పచ్చి అన్నది ఉండకుండా. నాకైతే సగం కుక్ అయిపోయింది. ఇంక అప్పుడు టమాటాలు అయితే యాడ్ చేశాను. ముందు టమాటాలు ఎప్పుడు యాడ్ చేయొద్దండి మునక్కాయ కూరకైతే, మునగాకు వేయకుంటాను. అండ్ మిక్సీ పట్టేసుకున్నాను ఆనియన్స్ అండ్ టమాటాస్ మిగిలాయి కదా, అవి అయితే మిక్సీ పెట్టేసి అది కూడా గ్రేవీ కోసం అయితే ఇలా వేసేసాను. ఇందాక కొంచెం ఆనియన్స్ మిగిల్చాను కదా, కొంచెం టమాటా కూడా మిగిల్చాను. అవి హాఫ్ టమాటాలు హాఫ్ సగం మిగిల్చినవి మిక్సీ పట్టేసి గ్రేవీ కోసం ఇలా అయితే యాడ్ చేశాను. 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం ధనియాల పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ ఎంత వేసుకున్నా ఏమీ కాదండి, ఎందుకంటే చలవ. అండ్ గరం మసాలా చాలా తక్కువ వేసాను. చూసారు కదా, చిటికెడు ఎక్కువ తినకూడదండి, ఎక్కువ మసాలాలు ఎక్కువ వాడకూడదు కాబట్టి చిటికెడు వేసాను. ధనియాల పౌడర్ చలవండి, ఎంత తిన్నా ఏ ప్రాబ్లం ఉండదు. ధనియాల పౌడర్ కాబట్టి వేసుకోవచ్చు. అది మసాలాల్లోకి వచ్చినా కూడా జీలకర్ర వాము మసాలాల్లో కలిసినా కూడా అవి చాలా ఒంటికి మంచిదండి, చాలా మంచిది. అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. బాగా కలిపేసుకోండి. చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్లో ఫస్ట్ పచ్చివాసన పోతుందని వేస్తారు, అప్పుడు కాదండి. ఇప్పుడు వేసి చూడండి కూర ఎలా టేస్ట్ వస్తుందో తెలుస్తుంది. అండ్ ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఎప్పుడు కూడా పచ్చివాసన పోతుందని ముందే వేస్తారు కాదండి. కారం ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి మీరు ట్రై చేయండి. వాటర్ వెంటనే యాడ్ చేయకూడదు, కానీ వేసాక కలిపి కాసేపు నాకు వేసుకొచ్చి ట్రై చేయండి, ఎలా ఉందో తెలుస్తుంది. అండ్ 1 గ్లాసు నీళ్ళు అయితే మాత్రం యాడ్ చేశాను. ఇంకా చూసారు కదా, గ్లాస్ నీళ్ళు వేసేటప్పుడు కరెక్ట్గా పులుసులాగా అయితే వచ్చింది. కానీ ఈ వాటర్ మొత్తం మళ్ళీ ఇంకిపోవాలండి. మనం ఐలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో వాటర్ మొత్తం ఇంకిపోతాయి. చూసారు కదా, దగ్గరికి అయిపోయింది. ఇంకొంచెం దగ్గరికి అయిపోతుందండి. ఇలా దగ్గరికి అయిపోతే సరిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఇందులో ఎండు చేపలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి లేదు కానీ, బట్ ఎండు చేప వేస్తే ఇంకా మామూలుగా ఉండదు. చూసారు కదా, మొత్తం కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. ఇంట్లో అయితే నా దగ్గర ఫినిష్ అయిపోయింది కొత్తిమీర. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోండి. అంతేనండి, మునక్కాయ అండ్ కోడిగుడ్డు
కర్రీ ఎంతో టేస్టీ అండ్ ఎంతో ఎమ్మి అండ్ చపాతీలోకి రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్ షేర్ మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.